ఎన్ఏ న్యూస్ కు స్వాగతం. మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని వికలాంగులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయం అందజేశారు. 100% వికలాంగులుగా గుర్తింపు పొందిన వారికి వారి శాతం ప్రకారంగా వాహనాలు, స్కూటీలు, ల్యాప్టాప్స్ మరియు మొబైల్ ఫోన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ మరియు ఎమ్మెల్యే మురళీ నాయక్, వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడు హాజరయ్యారు. వికలాంగుల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ కార్యక్రమం మంచి ఉదాహరణగా నిలిచింది. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాము. మనతో పాటు వికలాంగులకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నాను సార్. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి మీరు రాజకీయంలో సంబంధించిన వాళ్ళు చూడొచ్చు, సంబంధించిన అధికారులను కూడా చూడొచ్చు. మరి ఈ 2 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను ఎలా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన అనేది ప్రజాపాలన. ఓకే, ప్రజలు కోరుకునే పాలన, ప్రజల దగ్గరకు పోయే పాలన, ప్రజల సమస్యలు వినే పాలన, ఇది ప్రజల కోరికలని, ప్రజల అవసరాలను తీర్చే పాలన ఇలా రేవంత్ అన్న ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. చాలా మంచి పాలన ఇది. 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ 10 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. ఆర్థికంగా నాశనం అయిపోయింది, విద్యాపరంగా నాశనం అయిపోయింది, ఉద్యోగ పరంగా నాశనం అయిపోయింది. కరోనా వస్తే చూసినావు కదా. ఈ 2 ఏళ్లలో మీకు ఈ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఏం చేసి పెట్టింది అనేది చాలా మంచి చేసింది. ఇలా మనం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత రేవంత్ అన్న అండతోని, రేవంత్ అన్న ఆధ్వర్యంలో, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో, మా శాఖ మార్చులు ఇంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్న సీతక్క గారి ఆధ్వర్యంలో, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, అందరు క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కోర్టు ఉద్యోగాల 4% రిజర్వేషన్ ఇచ్చినాం కదా. కేసీఆర్ ఇవ్వలేకపోయినాడు కదా 2016 వికలాంగుల చట్టానికి. హైయర్ ఎడ్యుకేషన్ లో 5% రిజర్వేషన్ మనం ఇచ్చుకున్నాం కదా. పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు రిజర్వేషన్ ఇచ్చుకున్నాం కదా. 11,000 వికలాంగుల స్వయం సహాయక సంఘాలను ఏర్పరచుకున్నాం కదా. 18,000 వికలాంగుల సంఘాలను ఏర్పరచడం లక్ష్యంగా మనం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గ్రేస్ పీరియడ్ అయిపోతుంది కాబట్టి ప్రతి సంఘానికి ఆర్థిక చేయూతని ఇవ్వబోతున్నాం కదా. చిన్నపిల్లలు వికలాంగులుగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేసి సాధారణ వ్యక్తులుగా మార్చడం కోసం ఒక యజ్ఞం లెక్క బాలభరోసా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కదా. 2 వికలాంగులు పెళ్లి చేసుకుంటే గతంలో రూపాయి వచ్చేది కాదు కదా. ఇలా 2 లక్షలు ఇస్తా ఉన్నాం కదా. ఒక్క సంవత్సరంలోనే 2,000 స్కూటీలు ఇచ్చాం కదా. 8,000 మంది వికలాంగులకు పరికరాలను ఇచ్చాం కదా. ఒక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది వికలాంగులకి. కేసీఆర్ 10 ఏళ్లలో 1,500 స్కూటీలు ఇస్తే ఒక్క ఏడులోని 2,000 స్కూటీలు ఇచ్చాం కదా మనం. కేసీఆర్ 10 ఏళ్లలో 64 కోట్లు కార్పొరేషన్కి ఇస్తే మనం ఒక్క ఏడుకి 50 కోట్లు, ఒక్క ఏడుకి 50 కోట్లు, ఇప్పుడు 3వ సంవత్సరానికి 50 కోట్లు, మొత్తం 150 కోట్లు ఇచ్చిన ఘనచరిత్ర మన రేవంత్ అన్న ది కదా. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారిది కదా. వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం సోదరా. వికలాంగుల కార్పొరేషన్లో ఉద్యోగులకి, వికలాంగుల కార్పొరేషన్ ఉద్యోగులు వికలాంగులు, వాళ్ళు పనిచేసేది వికలాంగుల కోసము. 2010 పిఆర్సీ రాలేదు, 2015 పిఆర్సీ రాలేదు, 2020 పిఆర్సీ రాలేదు. కేసీఆర్ మెట్లు దొక్కి, వాళ్ళ మంత్రుల మెట్లు దొక్కి వాళ్ళు అలిసిపోయారబ్బా. ఓకే అండి. కార్పొరేషన్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్న మన దసరా రోజు పిఆర్సీ ఇచ్చినాడు కదా. ఓకే సార్, కార్పొరేషన్ తరఫున ఇప్పిస్తున్నారా సంబంధించిన వాళ్ళకు? ఈ మన కొన్ని ఉంటాయి కదా కంపెనీస్, కంపెనీ ద్వారా ఏమైనా మీరు సహకారం అందిస్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనము గవర్నమెంట్ పరంగానే హెల్ప్ చేస్తున్నాం ఇప్పుడు. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు ఈ నెలలోనే సిఎస్ఆర్ ఫండ్ కోసం కూడా, సిఎస్ఆర్ నుంచి కూడా వికలాంగులకు చేయుతున్న ఆలోచనకు వస్తున్నాం మనం. కొన్ని కంపెనీలు తీసుకొని ఖచ్చితంగా చేసే ప్రయత్నం 100% ఇస్తాం. దాదాపుగా తండాలలో, గ్రామాల్లో, గూడాలకు వెళ్తే వికలాంగుల యొక్క పరిస్థితి దారుణంగా ఉన్నా సార్. అయితే గతంలో చూసిన దానికి ఇప్పుడుకున్న దానికి ఏమైనా మార్చే అవకాశం ఉందా? అరే 100% మారింది కదా సోదరా. ఇప్పుడు ఒక మాట చూడండి, అప్పుడు కనీసానికి 2 ఏళ్లలో ఇప్పుడే ఇచ్చారా, ఇంకా మధ్య కాలంలో? అసలు 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాలకు ఇస్తా ఉన్నాం ఇప్పుడు మనం. ఎన్నిసార్లు ఇచ్చారు? లేదు, 2 సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చేది మొదటి సంవత్సరాన్ని. ఈ సంవత్సరానికి ఒకసారి ఇచ్చారు. ఇప్పుడు అసలు యాక్చువల్గా అది కాదప్ప. 2024లో మనం కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓకే అదే ఇప్పుడు వస్తువు అంటే అట్ట పోయి కిరాణా షాపులు కొనుక్కొచ్చుకునేది కాదు ఇది. దీనికి చాలా పెద్ద ప్రొసీజర్ ఇది. ఓకే, సో మళ్ళీ సెలక్షన్ చేయాలి. గతంలో ఎంతమంది సార్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లికేషన్ చేసుకున్నారు? ఎంతమంది ఉన్నారు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గాలికి ఇచ్చిర బండ్లు, ఆ 1800 బండ్లు ఎవరికి ఇచ్చిరో కూడా తెలియదు. కానీ ఇప్పుడు అక్కడ పోయి చూసుకోపో, వాళ్ళది ఏ పార్టీ కూడా తెలియదు.
వాళ్ళు వికలాంగులు. పార్టీని చూడకుండా ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది పైన వికలాంగులు ఉన్నారు. ఓకే, 10 లక్షల మంది పైన ఉన్నారు. కానీ గతంలో కంటే మెరుగు ఏంటి అన్నప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. వినండి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2016 వికలాంగుల హక్కుల చట్టం వచ్చింది. పింఛన్ ఇచ్చారా? 4,000 అని అన్నారు. ఒక నిమిషం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2016 వికలాంగుల హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. అంటే కేసీఆర్ ఎప్పటి వరకు ముఖ్యమంత్రి ఉన్నాడు? 2023 డిసెంబరు 2వ తారీఖు వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను ఏం అడగట్లేదు సార్, నేను చెప్తున్నా చెప్పండి, మీరు అడిగారు కదా. అంటే ఆ 7 సంవత్సరాల కాలంలో హైయర్ ఎడ్యుకేషన్ లో 5% ఇవ్వలే, కానీ మనం ఇచ్చినాం. ఇప్పుడు జాబ్ రిజర్వేషన్ ఇవ్వలే, మనం ఇచ్చినాం. ఒక మాట బ్రదర్, 2014 నుంచి 2023 వరకు ఆయన 1,500 స్కూటీలు ఇస్తే మనం ఒక్క ఏడుకి 2,000 ఇచ్చినాం. నెక్స్ట్ ఇయర్ కి ఇంకో 1,400 ఇస్తున్నాం. సో ఇప్పుడు దానికి తేడా ఉంది. 10 ఏళ్లలో 64 కోట్లు కేటాయిస్తే 150 కోట్లు కేటాయించినాం కదా సార్. 2 లక్షల కొత్త పెన్షన్ వస్తుంది. మీరు ఆన్సర్ చెప్పట్లా. ఏం చెప్పు, ప్రధానంగా ఒకటే నేను అడుగుతున్నాను అంటే, మేనిఫెస్టోలో పెట్టింది 4,000 వికలాంగులకు ఇస్తాము, 6,000 ఇస్తామని ఒక పెన్షన్ ఇస్తా అన్నారు. అది అమలైందా, ఇస్తున్నారా అనేది 100% ఇస్తాము. ఎప్పుడు ఇస్తారు చూడండి. ఎప్పుడు మీరు ఒక చైర్మన్ గా వాళ్ళ తరఫున నేను అడుగుతున్నా, వాళ్ళ బాధలు 100% అబ్బా. నువ్వు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నా. ఓకే, కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకోవాలి దీన్ని మనం. ఎందుకంటే నువ్వు అడిగిన ప్రశ్న అలాంటిది. అసలు వికలాంగులకి పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఓకే, నెలసరి పెన్షన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు. అవును. పెన్షన్ 200 రెట్లు పెంచాలని ఆలోచన చేసింది కూడా 250 రెట్లు పెంచాలని ఆలోచన చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు. ఈ వికలాంగుల కార్పొరేషన్ ఇలా మాట్లాడుతున్నామా, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అవును. ఈ వికలాంగుల సంక్షేమ శాఖ మనం మాట్లాడుతున్నాం కదా, దాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇలా ఇందిరమ్మ ఇండ్లలో కాదు, ఏ ఇండ్ల రిజర్వేషన్ అయినా కాంగ్రెస్ పార్టీ పెట్టింది వికలాంగులకి. అంత్యోదయ కార్డు 35 కేజీల బియ్యాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇలా పనికార పథకంలో 150 రోజుల పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఎన్ని చట్టాలు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది, జీవోలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానిలో భాగంగా 6,000 రూపాయల పెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినాక ఇస్తానన్నమాట ఇవ్వడం జరిగింది. నేనే ఆ పాయింట్ని మేనిఫెస్టోలో పెట్టించాను. అవును. అదే టైంలో మీరు గమనించాలి, బీజేపీ పార్టీ వికలాంగుల మేనిఫెస్టో 2023 అసెంబ్లీ కానీ 2024 పార్లమెంట్ కానీ ఒక్క పాయింట్ కూడా పెట్టలే. అదే సార్, పరిమితం కాదు. ఇస్తారా లేదా, పెడతారా బిల్లు అనేది మా ప్రశ్న. చెప్పనియండి. బీజేపీకి కనీసానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఒక్క పాయింట్ కూడా పెట్టాలన్న సోయి రాలే. బీఆర్ఎస్ పార్టీ కూడా పెన్షన్ 4,000 నుంచి 5,000 చేస్తానని కానీ అది కూడా దశవారీగా చేస్తానని కానీ 6,000 ఇస్తానులే. మనం 6,000 ఇస్తా అని చెప్పినాం, రైట్. ఇన్ని చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీని. మీకు నేను ఇంకో మాట చెప్పేది ఏంటంటే, 100కి 200% 6,000 పెన్షన్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ, తీసుకునేది కూడా నా వికలాంగ సోదరులే. 100% ఇస్తాం ఎంతకాలం. కానీ ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, పాతకాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఊరినేది మీది? సొంతూరు. ఈ ఊరేనా? అసలు ఎంతమంది అనర్హులకి పెన్షన్లు వస్తున్నాయి ఒకసారి వెరిఫై చేసి చూడు. బీఆర్ఎస్ పార్టీ కాలంలో అనర్హులకి చాలా మందికి పెన్షన్లు వచ్చినాయి. మరి ఆ పెన్షన్ న్యాయమైన వికలాంగులకు దక్కాలి కదా. ఆ పెన్షన్ల ఏరివేత కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టినాం, అది ముగింపు దశకు వచ్చింది. 2019 నుంచి సోదరా 2023 డిసెంబర్ 2 వరకు కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఒక్క పెన్షన్ కూడా అదనంగా ఇవ్వలేదు, కొత్త పెన్షన్. కానీ వాళ్ళు 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు. ఒక పక్కంగా అతనికి మిత్తిలు కట్టాలా, ఒక పక్కంగా మనం ఇవి పెన్షన్ ఇలాంటివి చేయాలి. పెన్షన్ అనేది నిరంతర ప్రక్రియ, ఒక రోజు ఇచ్చి ఒక నెల ఇచ్చి ఆగేది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో ఉంది. తొందరలో 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఓకే సార్, వికలాంగులకు జాబ్ క్యాలెండర్ సంబంధించి 5% స్థాయిలో వాళ్ళ, ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ కేసీఆర్ కాలంలో కూర్చుంటే వాళ్ళ బాధలు మేము విన్నాం, చూస్తున్నాం. వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. కేసీఆర్ కాలంలో ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కూడా పడలేదు. ఓకే, మనం వచ్చి 2.5 నెలలు అయింది.
ఈ 2 నెలల్లో ఎస్ఆర్డి జీవో వస్తుంది, బ్యాక్లాగ్ ఎక్స్టెన్షన్ జీవో 2 సంవత్సరాలకు వస్తుంది. మీరు చూడండి రాబోయే 6 నెలల్లో ప్రతి జిల్లాలో వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు అనేది చూస్తాం. మీరు ఇంకొక మాట చెప్తాను మీకు, సార్ చెప్పండి. అసలు ఆ ప్రభుత్వం ఎవడు గెలిచిండా? మంత్రులు కలిసిరా, ముఖ్యమంత్రి కలిసిండా, చివరికి కార్పొరేషన్ చైర్మన్ కూడా కలవలేదు కదా, కలిసిండా? ఫోన్ ఎత్తిండా? ఒక్కరోజు ఒక్క వాట్సాప్ గ్రూప్ లో కూడా లేడు. 254 వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నా నేను. హ్యాండిక్యాప్డ్ గ్రూపులు ఉన్నాయా? హ్యాండిక్యాప్డ్ గ్రూపుల్లో ఈ సెల్ ఒకసారి ఈ సెల్ నువ్వు ఓపెన్ చేసి చూసుకో. 254 వాట్సాప్ గ్రూపుల్లో వికలాంగుల గ్రూపుల్లో ఉన్నాం. ఇలా ప్రతి నెలలో 1వ బుధవారం 3వ బుధవారం గ్రీవెన్స్ పెడతా ఉన్నాం, వికలాంగులు గెలుస్తా ఉన్నాం. ఇలా హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా మనము వికలాంగ సోదరులను కలవాలని వచ్చింది. సార్ ఒక చిన్న మాట, మీరు మైబాద్ కూడా ఈ 2-3 రోజుల మధ్యలో మళ్ళీ వస్తామని ఒక మాట. ఈ 2-3 రోజులు కాదు, ఈ నెలలోనే మనం ఒక 2 రోజుల పాటు మహబాద్ జిల్లాలో మనం వికలాంగుల ఇళ్లలో నిద్రపోతాము. పొద్దుగుకులు వికలాంగులకి పలు చోట్ల గ్రీవెన్స్ కార్యక్రమం పెట్టుకోవాలి. చిన్న చిన్న సమూహాలుగా ఏర్పాటు చేసుకొని జిల్లా మొత్తం కూడా గ్రీవెన్స్ కార్యక్రమాలు పెట్టుకోవాలి. వాళ్ళ సమస్యలు తీసుకోవాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే దానికి మనం బాధ్యత తీసుకుంటున్నాం. కాబట్టి ఆ 2 రోజులు జిల్లాలోనే ఉండి జిల్లాలో ఉన్న వికలాంగుల సమస్యలను తీసుకొని, అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఏమైనా పెడతారా? ఏమైనా ప్లేస్ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు పెడతాము, DW ఆఫీసులు పెడతాను, మండల ఆఫీసులు పెడతాను. అసలు నువ్వు ఏర్పాటు చేసి షెట్టి కింద కూడా వచ్చి కూర్చొని గ్రీవెన్స్ తీసుకుంటాను. ఎక్కడైతే ఉందబ్బా నా వికలాంగుడు ఎక్కడ ఉంటే అక్కడ గ్రీవెన్స్ తీసుకుంటాను. ఇప్పుడు అక్కడ సోదరుడు కలిసాడు ఆటో కాడ, ఇప్పుడు పోయి ఆటోలో కూర్చున్నాను, అతనికి ఏం సమస్య ఉందో అక్కడ తీసుకుంటాను. ఎక్కడున్న వికలాంగుడికి ఆ 2 రోజులు ఆ జిల్లాలో పర్యటించి ఎంత మంది వికలాంగులు కలిసి అంతమంది వికలాంగుల సార్. ప్రతి సమస్య అనేది వికలాంగుడిది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో తీసుకుంటుంది. ఆ నమ్మకం మాకు ఉంది. కాబట్టి గతానికి ఇప్పుడు చూసుకుంటే 100 బాలు ఇప్పుడున్న ప్రభుత్వమే మాకు సహకరిస్తుందని వికలాంగులకు సంబంధించిన